సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం ముచ్చరించుకుంటున్నాం. ప్రతి ఎపిసోడ్‌లో కూడా ఆసక్తికర విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలు మీకు ఎలా తెలుసని అనుకుంటున్నారా? ఆయనతో ఉన్నటువంటి నాకున్న పరిచయం, అలాగే మేకప్ చీఫ్ మాధవరావు గారితో ఉన్నటువంటి పరిచయం, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర పీఆర్ఓగా పనిచేసినటువంటి జేబీవీ శర్మ గారు అందించినటువంటి సమాచారం ఏదైనా కానివ్వండి, వాటిని విశ్లేషణ చేసి మీ ముందు ఉంచుతున్నాను. వీటిని గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సలహాలు కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సూపర్ స్టార్ కృష్ణ కొల్లేటి కాపురం సినిమా చేశారు. మంచి సినిమా. అందులో ప్రభ హీరోయిన్గా కనిపిస్తారు. ఒక వెటర్నరీ డాక్టర్గా ఆయన చేసినటువంటి నటన ఆ రోజు అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కొల్లేటి కాపురం సినిమా చేస్తున్నప్పుడే అసలు కొల్లేరులో ఉండే సమస్యలన్నీ కూడా ఆయన తెలుసుకున్నారు. తర్వాత ఏలూరు ఎంపీగా ఉన్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఈ సినిమా ఆ విధంగా ఆయనకు ఉపయోగపడింది. ఇందులో ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఒక వెటర్నరీ డాక్టర్ని ట్రాప్ చేయడానికి ఒక మనిషికి ఇంజెక్షన్ ఇప్పించి అతన్ని ఏ విధంగా అబాస్పాలు చేయడానికి కొంతమంది కుట్రలు చేస్తారన్నది ఈ సినిమాలో చాలా సహజంగా చూపించారు. అది బాగా నచ్చిన పాయింట్. ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి పాయింట్. నిజంగా ఇలాంటివి జరుగుతాయి. మంచి డాక్టర్ని కూడా ఎలాగా అబాస్పాలు చేస్తారు, పల్లెటూరు రాజకీయాలకు ఎలా బలి చేస్తారన్నది ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. ప్రభ నీడలేని ఆడది తర్వాత చేసినటువంటి మంచి సినిమాల్లో కొల్లేటి కాపురం కూడా ఒక మంచి మూవీ అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో తర్వాత వచ్చిన సినిమా దొంగల దోపిడీ. దొంగల దోపిడీలో శ్రీప్రియ హీరోయిన్గా ఉన్న ప్రభ కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి సావాసగాళ్ళు. సావాసగాళ్ళు సినిమాలో కృష్ణ పక్కన జయచిత్ర హీరోయిన్ అయితే గిరిబాబు పక్కన ప్రభ జోడీగా కనిపిస్తారు. ఇందులో ప్రభ కొంత నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి హీరోయిన్గా కూడా మనకి కనిపిస్తారు. ప్రభ అనేటప్పటికీ ఒక అమాయకత్వం, ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక హౌస్ వైఫ్, ఇవన్నీ మనకి సినిమాల్లో కనపడతాయి. మొట్టమొదటిసారి మనకి ఒక నెగటివ్ కోపం, గర్వం, అహంకారం ఇలాంటి ఛాయలు ఉన్నటువంటి క్యారెక్టరు ఈ సావాసగాళ్ళలో ఈవిడ చేశారు. చేసినప్పుడు మొట్టమొదటి ఈవిడ యాక్సెప్ట్ చేయలే. ఇలాంటి క్యారెక్టర్ నేను చేయను అన్నా కూడా పాత్ర డిమాండ్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా కోరుకోవడంతో బోయిన సుబ్బారావు ఈ సినిమాకి డైరెక్టర్, అలాగే రామానాయుడు కూడా రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమా ఆవిడ చేయాల్సి వచ్చింది. తర్వాత ఆవిడ ఏ సినిమా చేసినా కూడా ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ ఆవిడ చేయలేదు. ఆవిడ దేవతలారా దీవించండి బ్లాస్ట్ హిట్, అది ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలిసిందే. అలాగే జగన్మోహినిలో జయమాల్ని ఎంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తారో ప్రభ కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తారు. అది కూడా 1978లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలాగా మీకు ఇంటింటి రామాయణం అని ఒక సినిమా వచ్చింది. ఇంటింటి రామాయణంలో కూడా ఆవిడ మంచి క్యారెక్టర్ చేస్తారు. ఆ రోజుల్లో చిన్న బడ్జెట్తో సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువగా కోరుకునేటువంటి హీరో ఎవరంటే చంద్రమోహన్, అలాగే ఎక్కువగా కోరుకునే హీరోయిన్ ఎవరంటే ప్రభ. వీళ్ళిద్దరు కనుక ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు. ప్రభ తెనాలి నుంచి వచ్చారు. తెనాలి నుంచి వచ్చి ఆడ తెనాల్లో ఉన్నప్పుడు హరికథలు బాగా చెప్పేవారు. అలాగే హరికథలతో పాటు ఆవిడ కూచిపూడి నర్తకి కూడా బ్రహ్మాండమైనటువంటి డ్యాన్స్ చేస్తారు. ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ అయ్యారు. ఎన్టీ రామారావుకి ఒక సెంటిమెంట్ ఏంటంటే, తన సినిమాలో కనుక ఒక్క పాటలో అయినా సరే, ఈవిడ పేరు కోటి సూర్యప్రభ, ప్రభని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈవిడ కనుక ఉంటే తన సినిమా సూపర్ హిట్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉండేది. నేరం నాది కాదు ఆకలిది అనేటువంటి సినిమాలో మీలో పాపం చెయ్యని వాడు ఈ రాయి విసరండి అనే పాట ఉంది కదా, మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా అని. ఆ పాట ఎంత పాపులర్ అయిందో తెలుసు కదా. అందులో ప్రభ కనిపిస్తారు. అది ఆ పాట హిట్టు, సినిమా సూపర్ డూపర్ హిట్టు. ఎన్టీ రామారావు మనసులో ముద్రపడిపోయింది. వెంటనే దానవేలు సూరకర్ణ సినిమాలో ముహూర్తం షాటే చిత్రం బళ్ళారే విచిత్రం. అది ప్రభ తన మీద ఎంజి రామచంద్రన్
క్లాప్ కొట్టారు. ఆ పాట ఎంత పాపులర్ అయిందో, ఎంత సూపర్ హిట్ అయిందో, సినిమా ఎంత విజయవంతమైందో మీ అందరికీ తెలిసిందే. ఆ సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా 'సింహం నవ్వింది'. 'సింహం నవ్వింది'లో కూడా ఎన్టీ రామారావు చాలా సీరియస్ క్యారెక్టర్ చేస్తారు. ఆయనకొక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ప్రభుతో ప్రామాణ్యం నడిపేటువంటి క్యారెక్టరు. ఒక పాట కూడా ఉంటుంది. 'ముంజిలాంటి చిన్నదాన' అనేటువంటి ఒక పాట కూడా చిత్రీకరించి స్పెషల్ సాంగ్‌గా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్టీ రామారావు సెంటిమెంటు ప్రభ ఉంటే తన సినిమా మంచి విజయవంతం అవుతుందని. అలాగే అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావు కూడా ప్రభని చాలా గౌరవించేవారు. మహాకవి క్షేత్రయ్యలో ఏరికోరి ప్రభకి మంచి క్యారెక్టర్ కూడా ఆయన ఇప్పించడం జరిగింది. ఇలా చాలామంది ఆవిడని గౌరవించేవారు. అలాగే ఆవిడ నటన అంటే ఆ రోజు యూత్ ఆరాధించేవాళ్ళు. కానీ ఆమె 1990లో చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయితే ఆవిడ మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. కారణం ఏంటంటే 1980 దశకంలో ఆవిడ చలనచిత్ర జీవితం చాలా పీక్‌గా ఉన్నప్పుడు ఆవిడకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కాళ్ళకి బలమైనటువంటి గాయాలు తగిలాయి. ఆవిడ బెడ్ రిడెన్ అయిపోయారు. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలామంది భావించింది ఏంటంటే మళ్ళీ ఈవిడ సజీవంగా ఉంటారా లేదా అని. ఆ టైంలోనే ఆవిడ నటరాజుని ప్రార్థించారు. నేను గనక నా కాళ్ళతో సజీవంగా గనక ఉంటే ఈ కాళ్ళు, ఈ చేతులు నేను నీకే అంకితం. నేను నాట్యానికే అంకితం అవుతానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దేవుడి దయ వల్ల ఆవిడ బతికి బయటపడ్డారు. ఆ తర్వాత కాలంలో మీరు గనక చూసుకుంటే 1980s తర్వాత చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే ఆవిడ కనిపిస్తారు. 'తాండ్ర పాపారాయుడు' సినిమాలో కూడా తళుక్కుమని మెరుస్తారు. అలాగే కొన్ని సినిమాల్లో ఉన్నారు, లేరని నేను చెప్పడం లేదు. ఆవిడ నచ్చినప్పుడు కొన్ని సినిమాలు చేశారు. నచ్చని క్యారెక్టర్ ఉన్నప్పుడు చేశారు. కానీ నెమ్మదిగా తన జోరుని తగ్గించుకున్నారు. అలాగే 90 తర్వాత ఆవిడ హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వకపోవడంతో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఆవిడ బాధపడలేదు. అమెరికాలో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే ఒక నాట్య సంస్థని ఆవిడ నెలకొల్పారు. ఎంతోమందికి కూచిపూడి నృత్యాన్ని నేర్పించారు. ఎంతోమందిని కళాకారులుగా తీర్చిదిద్దారు. ఈ మధ్య కాలంలోనే వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్లి చేశారు. ఒక ఇంటివాడిని చేశారు. ప్రశాంతమైనటువంటి జీవితం చెన్నైలో గడుపుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ప్రభని చాలా గౌరవించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా తెనాలి నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే ప్రభ డిసిప్లిను, సమయపాలన, షూటింగ్‌కి కరెక్ట్‌గా రావటం, పెద్దల పట్ల గౌరవంగా ఉండటం, అందరినీ కూడా మర్యాదగా ప్రవర్తించటం, ఇవన్నీ ఆవిడకున్నటువంటి గుణాలు. పైగా ఆవిడ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి టోను. సూపర్ స్టార్ కృష్ణ ఆవిడని వ్యక్తిగతంగా కూడా చాలా గౌరవంగా చూసేవారు. అలాగే వాళ్ళ ఊరు నుంచి వచ్చారని ఒక అభిమానం కూడా ఆయనకుండేది. ఆయన ఈవెన్ 'విశ్వనాథ నాయకుడు' లాంటి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడని కలిసి మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా ఉన్నారు? అనే కుశల ప్రశ్నలు వేసి ఎంతో మర్యాదగా చూసేవాళ్ళు. అలాగే 2000 సంవత్సరంలో కూడా ప్రభని హైదరాబాద్‌లో కలిసినప్పుడు కూడా ఆయన చాలా చక్కగా గౌరవించి విజయ నిర్మల తర్వాత కృష్ణ ఇద్దరు కూడా ఇంటికి పిలిపించి భోజనం పెట్టించారు. భోజనం పెట్టి పట్టు వస్త్రాలు కూడా ఇవ్వటం జరిగింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. విజయ నిర్మల కూడా ప్రభ అంటే చాలా ఇష్టం. ఆవిడ తీసినటువంటి 'సూర్యచంద్ర' సినిమాలో కూడా ఆయనకి పక్కన ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. 'సూర్యచంద్ర'లో ప్రభ కనబడతారు. మంచి రోల్‌లో కూడా కనబడతారు. విజయ నిర్మల డైరెక్షన్‌లో నటించినటువంటి ఆఖరి చిత్రం ప్రభది 'సూర్యచంద్ర' అవటమే గమనార్హం. ఇలా కృష్ణ దంపతులు ప్రభని ఎంతో కూడా ఆదరంగా గౌరవించేవాళ్ళు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసేవాళ్ళు. చక్కగా ఒక మంచి జీవితాన్ని గడపడం ఆ కుటుంబం అలవాటు చేసుకున్నారు. ఈ విధంగా ప్రభ ఎప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి నటిగా మిగిలిపోతారు. ఆవిడ మంచి కళాకారిణి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి కనీసం ఆవిడకి పద్మశ్రీ లాంటి అవార్డులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే 1974లో ఆవిడ సినీ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. అంత మంచి ఆర్టిస్ట్‌కి ఏదో ఒక గౌరవం ఇస్తే బాగుంటుంది. డాక్టరేట్ అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు
ఎవరు చేసేవాళ్ళు కూడా మధ్యంగా లేకపోవటం విచారకరం. మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తుందేంటంటే, ఇలా ప్రతిభ గల నటీమణులకి మంచి మంచి అవార్డులు, రివార్డులు ఇస్తే మనకి మనమే గౌరవించుకునే వాళ్ళం అవుతామేమో ఒకసారి ఆలోచిద్దాం. ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మరొకసారి మీకున్న సినిమాలు, మీరు చూసిన యాక్టింగు, అనుభవాలు అన్నీ గూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి.